ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 5వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దినమన ధ్యానాంశం విశ్వాసం ద్వారా క్రీస్తునందు ధనవంతరము. విశ్వాసం ద్వారా క్రీస్తునందు ధనవంతరము. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 9వ కీర్తన 18 దరిద్రులు నిత్యం మరోబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేని బిడ్డ, ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలాగున్నారండి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ఒకవేళ మీ ప్రియులు ఎవరైనా గత సంవత్సరం ఉన్నవారు ఈ సంవత్సరం లేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారా? బాధలు ఉన్నారా? వేదలు ఉన్నారా? ఒకవేళ మీ ప్రియులు ఎవరైనా హాస్పిటల్లో సీరియస్ కండిషన్ ఉన్నారా? దేవుని బిడ్డ, భయపడవద్దు. ప్రభునందు నమ్మకం ఉంచండి. అయితే దేవుడు ఎన్నడూ కూడా బేదలను ఎన్నటికి విడిచిపెట్టరు. పీడితుల ఆశ ఎప్పటికీ నశించదు. ఇది దేవుడు పేదలను బాధిత ప్రజలను ఎప్పుడు మర్చిపోడని, వారి ఆశను తీరుస్తాడని చెప్పే గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు బేదలను ఎన్నటికీ మర్చిపోడు. దేవుడు పేదలను, బలహీనలను, నిరుపేదలను పట్టించుకోకుండా వదిలిపెట్టాడు. వారికి సహాయం చేసే దేవుడు అన్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ దేవుని బిడ్డ, నువ్వు పేదరికంలో ఉన్నామో, భేద స్థితిలో ఉన్న ఉద్యోగం లేక, బిడ్డల వివాహం కాక, మరి కుటుంబంలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయేమో, దేవుని బిడ్డ, నువ్వు ఏమీ భయపడవద్దు, బలహీనపడవద్దు. వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని పట్టించుకుంటాడు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. పీడితుల ఆశ ఎప్పటికీ నశించిపోదు. కష్టాల్లో ఉన్నవా దేవుని బిడ్డ? మరి కష్టాలు ఉన్నవారికి, హింసింపబడే వారికి ఉన్న ఆశ ఎప్పటికీ అంతం కాదు. దేవుడు వారికి నిరీక్షణ ఆశ ఇస్తాడు. ఇది దేవుని యొక్క దయను, నిరీక్షణ తెలిపే వాక్యము. ఆయన ఎప్పుడూ అణిచివేయబడిన వారి పక్షాన ఉంటాడని, వారి ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి విషయాన్ని ఈ వాగ్దానం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రమని. దేవుని బిడ్డలారా, పేదరికం మధ్య చాలా బాధ కలిగించేది. అయితే ప్రభునందు నమ్మకించే వారు విశ్వాస విషయంలో ధనవంతులు అవుతారు. ఒకవేళ నువ్వు పేద స్థితిలో ఉన్నట్లయితే ఆ దేవుని బిడ్డ, దాని విషయంలో ఏమీ కూడా మరి నిరాశపడవద్దు. ఎందుకంటే నువ్వు యేసు ప్రభువుని రక్షణగా దేవునిగా అంగీకరించిన నీవు ధనవంతుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు మరి పేదలను ఎన్నడూ మరవడని ప్రభువు మరి అందరికీ తెలుసు. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల విషయంలో అన్యాయం జరిగినట్లు అనిపించిన ప్రభు ఈ అసమానతలన్నింటినీ సరిచేసే సహాయం కోసం విశ్వాసులు అనేటువంటి వారు ఎదురు చూస్తారు. మనం బీదరాజుల గురించి ఎల్లకాలం ఆ ధనవంతుని బల్ల కింద పడే రొట్టె ముక్కలతో మరి సరిపుచ్చుకునేవాడు. కానీ అతడు ప్రభును కలిగినటువంటి గొప్ప ధనవంతుడు. అయితే ఒక రోజు వచ్చింది, అతడు ప్రభునందు నిర్జించాడు. అతడు అబ్రహామును ఆనుకొని తనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. ఎంత గొప్ప విశేషం అండి. అందుకే మరి దేవుని బిడ్డలారా, దేవుడు మరి లాజరును లేక మరి ఈ బీద లాజరును దేవుడు హెచ్చించాడు. దేవుని స్తోత్రం. అబ్రహామును వేడుకుపోయాడు. ఎంత గొప్ప విశేషం అండి. దేవుని బిడ్డ, నువ్వు ఎన్నడూ నిరాశపడవద్దు. పేదవారైనప్పటికీ ఎంతో శ్రేష్ఠులైన తన బిడ్డలను ప్రభు ఈ క్షణంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక వృద్ధ విశ్వాసి ఇలా అన్నాడు, అవును, నేను దరిద్రుడిని, కొరతలోను కొదువులోను ఉన్నవాడిని, అయినా ప్రభు దృష్టి నా మీద ఉందని నాకు తెలుసని అది చెప్పింది నిజమే. భక్తులు పేదవారైనప్పటికీ గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. తలవాల్చుటకైన స్థలం లేదని ప్రియ ప్రభు వారు చెలవిచ్చాడు. బాధకుడా, ఎక్కడ కాపాడు ఉన్నామని చెప్పినప్పుడు ప్రభువారు చెప్పాడు, నక్కలకు బొరేలను, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నవే కానీ తలవాల్చుటకైన మనిషి కుమారునికి లోకంలో స్థలం లేదని ప్రభు చెప్పాడు. ప్రభువారు ధనవంతుల కుటుంబంలో పుట్టలేదండి. ఆయన బేద కుటుంబంలో పుట్టాడు. ఆయన తల్లిదండ్రులు మరియ యోసేపులు వారి పేదవారుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, పేద స్థితిలో ఉన్నాను, ఎన్నడూ భయపడొద్దు. ప్రభు నేను హెచ్చించే కాలము రాబోతుంది. తగిన సమయం అందు ప్రభు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద ఆ దీన మనస్కుగా ఉండాలని చూస్తున్నాం. దేని బిడ్డ, ఆయన రాకడ కొరకు ఆశించాలి. అందులో మనకు పంచబడ్డ మహిమను ఆశిస్తాం. నిరంతరం జీవించే క్రీస్తు యేసునందు మన ఆశలు నాటబడ్డారు. కాబట్టి ఎన్నటికీ మనం ఎన్నటికీ నాశనం కాము. పేదవాడైన పరిశుద్ధుడు పాడే అనేకమైన పాటలు ధనవంతుడైన పాపాత్మలకు అర్థం కావు. ఈ లోక సంబంధంగా పేదరికంలో ఉన్న మనం ఏదో ఒక రోజు మన ప్రభుతో పాటు రాజవిందులో పాలు పొందుతామనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. కనుక ఈ మాటలతో దేవుని బిడ్డ, నిన్ను నీవు ప్రోత్సహించుకో, బలపడు. దేవుడి ఈ విషయంలో మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. బేదలను, దరిద్రులను,
దిక్కులేని వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. వారికి గొప్ప నిరీక్షణ ఇచ్చానని వాగ్దానం చేసావు తండ్రి. నాయన మరి మా ప్రభా లోక సంబంధంగా పేదవారైనప్పటికీ ప్రభా మిమ్మల్ని కలిగిన బిడ్డలమైనటువంటి మేము ధనవంతులుగా మమ్మల్ని చేశారు ప్రభా. అందులో బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వర్తమానం మీరు ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఎవరు నాయన ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, వేదనలో, పేదరికంలో, దరిద్రతలో ఉంటున్నారు, ఇప్పుడే కనికరించండి నాయన. వారు పేదరికం నుంచి భేదతనం నుంచి విడుదల చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన గాక. వివాహం కానీ ఏమైనా బిడ్డలకి ఈ సంవత్సరం అద్భుతం జరిగించుకొని ఈ నెలలో నాకు కార్యం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు కనుక జరుగును గాక. ఎవరైతే నాయన మరి సీరియస్ కండిషన్లు ఐసీయూలో ఉంచబడ్డారు, ఇప్పుడే కలవరిశిలో రక్త ప్రభావాన్ని శిరస్సునతను పాదనం ప్రారంభం చేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటని బిడ్డకు ధరిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన ఈ దినమంతటోని బిడ్డల చుట్టూ మీరు రక్తం ఇచ్చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసం సదాకాలం తోడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.